ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీకాళహస్తి సెగ్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ పురాతన శివాలయంలో వాయులింగం కొలువై ఉంది. పక్కనే స్వర్ణముఖి నది, పంచభూత లింగాల్లో ఒకటిగా ఉన్న వాయులింగం ఉన్న చారిత్రక దివ్య ప్రాంతం ఇది. ఈ ఆలయం దక్షిణ కైలాసంగా, రాహుకేతు క్షేత్రంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గం టీడీపీ అడ్డాగా మారింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వరుస విజయాలను సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇక్కడ బియ్యపు మధుసూదన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో సమరానికి సై అంటోంది. ఈసారి ఈ నియోజకవర్గ ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో బియ్యపు మధుసూదన్ రెడ్డి వర్సెస్ బొజ్జల సుధీర్ రెడ్డి వీరిద్దరి మధ్యనే పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 56% ఓట్ షేర్ దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీకి 36% ఓట్ షేర్ వచ్చింది. జనసేన పార్టీకి 3%, ఇతరులకు 5% ఓట్లు పోలయ్యాయి. అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో వైసీపీకి 56% ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీకి 36% ఓట్లు పోలయ్యాయి. జనసేనకు కేవలం 3% మాత్రమే ఓట్లు లభించాయి. ఇతరులకు 5% ఓట్లను రాబట్టుకున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో శ్రీకాళహస్తి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అభ్యర్థుల వారీగా ఎవరి యొక్క బలం ఏంటి, బలహీనతలేంటో పరిశీలిద్దాం. ముందుగా అధికార పక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి. మరి బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిద్దాం. నవరత్నాల స్కీములపై గెలుపు ఆశలను పెట్టుకున్నారు. ఎందుకంటే అన్ని వర్గాలకు కూడా నవరత్నాల స్కీములను అందిస్తున్నాం, వాళ్ళే మాకు ఓటేస్తారు అనేటటువంటి ఒక భరోసా అయితే కనిపిస్తోంది. మరోవైపు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేటటువంటి నాయకుడిగా ఈయనైతే స్థానికంగా మంచి పేరునైతే సంపాదించుకున్నారు. ఇది ఖచ్చితంగా మరో అనుకూలమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాయం కోసం వచ్చినటువంటి వారికి ఆర్థిక సహాయాలు, అంటే ప్రభుత్వ తరపున అందుతున్నటువంటి కార్యక్రమాలతో పాటు ఆర్థిక సహాయాలను కూడా చేయడం ద్వారా ఈయన ప్రజల్లో మంచి ఫాలోయింగ్ని అయితే సంపాదించుకున్నాడు. ఇది ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. దీంతోపాటు క్యాడర్ సపోర్టు చాలా బలంగా ఈయనకి పట్ల కనిపిస్తుంది. ఇవన్నీ కూడా బియ్యపు మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి బియ్యపు మధుసూదన్ రెడ్డికి మైనస్ పాయింట్స్ ఏమిటి చూస్తే, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమైపోఉన్నాయి. సో ఇవి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ అంశంలో అసహనం అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా మెయింటైన్ చేయకపోవడం, వేస్తానన్నటువంటి కొత్త డ్రైనేజీని వేయకపోవడం, నిర్మాణ దశలో కూడా ఎలాంటి ముందు లేకపోవడం, ఇవన్నీ కూడా ఆయనకి మైనస్గా కనిపిస్తున్నాయి. మరోవైపు అభివృద్ధి పనుల్లో తీవ్రమైనటువంటి జాప్యం కనిపిస్తుంది నియోజకవర్గ పరంగా. ఇది కూడా ఖచ్చితంగా నెగిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంలో చాలా జాప్యం చేస్తున్నారు, ఎవరు సరిగ్గా స్పందించట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈయనకి నెగిటివ్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. ఇవి ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్స్, నెగిటివ్స్. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి. సో బొజ్జల సుధీర్ రెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలేమిటి? తండ్రి రాజకీయ వారసత్వం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు, నేటి లోకేష్ వరకు కూడా తన తండ్రితో చాలా అనుబంధం కొనసాగుతుంది. ఆ నియోజకవర్గంలో విడదయ్యేటువంటి అనుబంధం ఏర్పడింది. ఖచ్చితంగా ఆ వారసత్వం ఈయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ విధానాలపై అలుపెరిగిన పోరాటం చేస్తున్నారు, ప్రజాపక్షం వహిస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈయనకి అనుకూలమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. మరి బొజ్జల సుధీర్ రెడ్డికి ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి? క్యాడర్ సమస్యలను సరిగా గమనించట్లేదు, వాళ్ళు సరిగా కూర్చొని మాట్లాడట్లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం సొంత పార్టీలో వ్యక్తమవుతోంది. ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, కేసులు పెట్టి వేధిస్తుండడంతో చాలామంది పార్టీకి దూరంగా అంటి ముట్టనట్టుగా కనిపిస్తున్నారు. మరోవైపు గత ఏడాదిన్నర నుంచే ఆయన బలంగా యాక్టివ్గా తిరుగుతున్నారు, యాక్టివ్ అయ్యారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కనిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి మైనస్. ఏదేమైనా ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకురాలు వినీత నాగారం.
మరి వినీత నాగారంకి అనుకూలమైన అంశాలేమిటి? శ్రీకాళహస్తి సెగ్మెంట్లో పార్టీ పరంగా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఇది ఆమెకి ప్రధానమైనటువంటి అనుకూలమైనటువంటి అంశం. గత ఎన్నికల్లో ఓడిపోయినా అందరికీ అందుబాటులో ఉంటున్నారు, ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తున్నారు, ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలపైన పరిష్కారంపై పట్టుదలగా ఉంటున్నారు, ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా బలంగా లేవనెత్తుతున్నారు. దాంతోపాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి మద్దతంతా కూడా ఈమెకు బలంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈమెకు అనుకూలమైనటువంటి అంశాలు. మరి వినీత నాగారంకి ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏమిటి? టీడీపీతో పొత్తులో భాగంగా టిక్కెట్ వస్తుందా రాదా అనేటువంటి ఒక డైలమా అయితే కనిపిస్తుంది. ఇది ప్రధానమైనటువంటి మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇది వినీతకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. రానున్న ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా బియ్యపు మధుసూదన్ రెడ్డి వైసీపీ తరపు నుంచి, బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వీళ్ళిద్దరూ నేరుగా బరిలోకి దిగినట్లయితే ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 47%, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 46%, ఇతరులకు 7% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనక జరిగితే శ్రీకాళహస్తిలో వైసీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీకి 47% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 46% ఓట్లు, ఇతరులకు 7% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సచివాలయ వ్యవస్థ, స్కీమ్స్ అమలు ఈ సెగ్మెంట్లో వైసీపీ వైపు జనం ఆకర్షితులయ్యేలా చేస్తున్నట్లు సర్వేలో తేలింది. బియ్యపు మధుసూదన్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్తో పాటు స్ట్రాంగ్ క్యాడర్ సపోర్టు, అభివృద్ధి కార్యక్రమాలు జరగడం ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తున్నట్లుగా సర్వేలో తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా వినీత నాగారం గనక బరిలోకి దిగితే అప్పుడు వైసీపీకి 46%, జనసేన పార్టీకి 45%, ఇతరులకు 9% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డిపై జనసేన నుంచి వినీత పోటీలో ఉన్నా కూడా వైసీపీకే విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అయితే వైసీపీ 46% ఓట్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వినీతకు 45% ఓట్ షేర్ రావడానికి ఆమె గ్రౌండ్లో యాక్టివ్గా ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఒకవేళ పక్కనే ఉండే తిరుపతి సెగ్మెంట్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ ప్రభావం శ్రీకాళహస్తి సెగ్మెంట్లో జనసేనకు మరింత ప్లస్ అవుతుందన్న అంచనాలు కూడా కనిపిస్తున్నాయి.